న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా క్రిస్ హిప్కిన్స్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెరుగుపడ్డాయి. కోవిడ్-19 మాజీ రెస్పాన్స్ మంత్రిగా క్రిస్ పనిచేశారు. జెసిండా ఆర్నెట్కు వారసుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. అక్టోబర్లో జరిగే ఎన్నికలకు లేబర్ పార్టీ తరపున పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మాత్రం క్రిస్దే. న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా జెసిండా ఆర్డెర్న్ అకస్మాత్తుగా రాజీనామా చేసి ప్రపంచం మొత్తానికి షాకిచ్చారు. ఆయన స్థానంలో 44 ఏళ్ల క్రిస్ హిప్కిన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు సమావేశమై క్రిస్ హిప్కిన్స్ ను పార్టీ నాయకుడిగా ఎంపిక చేశారు. కాగా ఇక్కడ అసలు విషయానికొస్తే పార్టీ చీఫ్ పదవికి ఎవ్వరూ నామినేషన్ కూడా వేయలేదు. కాబట్టి ఆయన ఎంపిక ఏకపక్షంగానే జరిగిందని చెప్పవచ్చు. ఇక ఆదివారం నాడు ఆయనను పార్టీ అధికారికంగా లేబర్ పార్టీ ప్రెసిడెంట్గా ప్రకటిస్తుంది. ఆయనే ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాల్సి ఉంటుంది. లేబర్ పార్టీ నాయకుడిగా ఆయన న్యూజిలాండ్కు 41వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రిగా జెసిండా ఆర్డెర్న్ ఫిబ్రవరి 7వ తేదీలోగా రాజీనామా చేస్తారని ముందుగా వార్తలొచ్చినా ప్రస్తుతం ఆమె రాజీనామా చేసిన 48 గంటల్లో ప్రధాని అభ్యర్థిని పార్టీ ఎంపిక చేసుకోవడం వల్ల వచ్చే నెల 7వ తేదీ కంటే ముందే రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్లో లేబర్ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవు. పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, పేదరికంతో పాటు నేరాల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఒపీనియన్ పోల్స్ కూడా లేబర్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలొచ్చాయి. వచ్చే అక్టోబర్ 14వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి ముప్పు తప్పేలా లేదని ఒపీనియన్ పోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారా అని రాజధాని వెలింగ్టన్లోని పార్లమెంట్ భవనం వెలుపల క్రిస్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన నిబ్బరంగానే ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా క్రిస్ హిప్కిన్స్ ఆర్డెర్న్ నాయకత్వాన్ని ప్రశంసించారు. గడ్డు పరిస్థితుల్లో పార్టీకి ఆమె సేవలు అవసరమని, అయితే ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆమె రాజీనామా చేసి వెళ్లిపోయారని అన్నారు. ప్రధానమంత్రిగా తాను సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. అయితే 42 జెసిండా ఆర్డెర్న్ దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు గట్టెక్కించారు. వైపు ప్రకృతి విపత్తులు, మరోవైపు కోవిడ్ మహమ్మారి, దీనికి తోడు టెర్రర్ దాడులతో దేశం దద్దరిల్లిపోయింది. ఈ సంక్షోభాల నుంచి ఆమె దేశాన్ని గట్టెక్కించారు. అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలను ఆమె తట్టుకోలేకనే రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆమె మొట్టమొదటిసారిగా తాను సుఖంగా నిద్రపోయారని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఆమె తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లుగా తెలుస్తోంది. హట్ వ్యాలీకి చెందిన ఓ సాధారణ బాలుడు ప్రధానమంత్రి పదవి స్థాయికి ఎదిగాడని చెప్పుకొచ్చారు క్రిస్. తమ తల్లిదండ్రులు కష్టపడి తనను, తన సోదరుడికి మంచి జీవితం ప్రసాదించారని అన్నారు. న్యూజిలాండర్ల జీవితాలను మెరుగుపరుస్తారని ఆయన హామీలు గుప్పించారు. పొరుగున ఉన్న ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథోనీ అల్బనీస్తో కూడా మాట్లాడారని అన్నారు. అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పుల గురించి చెప్పడానికి నిరాకరించారు. ఆర్థిక మంత్రిగా గ్రాంట్ రాబర్ట్సన్ను యథావిధిగా ఆర్థిక మంత్రిగా కొనసాగిస్తానని మాత్రం అన్నారు. ఇదిలా ఉండగా ప్రతిపక్షాలు మాత్రం కొత్త ప్రధానమంత్రి క్రిస్ను ఉద్దేశించి ఇచ్చిన హామీల గురించి ఆలోచించుకోండి అంటూ చురకలంటించింది. ముందు దేశం నుంచి పేదరికం తరమంది, పర్యావరణాన్ని పరిరక్షించండి, వన్యప్రాణులను కాపాడండి అంటూ హితవు పలికారు. ఇక న్యూజిలాండ్ పార్లమెంట్కు ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చివరికి ధైర్యం చేసి క్రిస్ హిప్కిన్స్ ముందుకొచ్చాడు. ఆయన పార్టీని గెలిపిస్తారా లేదా అనేది మరో 10 నెలల్లో తేలిపోతుంది.